హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. మన ఛానెల్‌లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర. ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రతి వీడియో చెప్పినట్టే ఈ వీడియో కూడా చెప్తున్నాను. ఎందుకంటే 3 ముఖ్యమైన విషయాలు చెప్తాను ఇందులో. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేపించండి. ఇంకా మన వీడియోలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేడీస్ వాళ్ళకి సంబంధించిన ఒక పథకం. ఈ 3 విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్టు గత గవర్నమెంట్‌లో రైతు భరోసా పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000తో కలిపి 13,500 రైతు భరోసా కింద ఇచ్చారు గత గవర్నమెంట్‌లో. అంటే స్టేట్ గవర్నమెంట్ 7,500 ఇచ్చేది. ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. సేమ్ టు సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000 వీళ్ళు దానికి 14,000 జడ్జ్ చేసి 20,000 ఇస్తున్నారు. అది కూడా ఈ నెల 20వ తారీఖు దాటిన తర్వాత ప్లస్ నెలాఖరు లోపు. అంటే ఈ 10 రోజుల్లోనూ పడుతుంది. 20 నుంచి 30వ తారీఖు మధ్యలో అకౌంట్‌లో వాళ్ళ అకౌంట్‌లో పడుతుంది. ఈ పథకంలో ఒక స్పెషల్ కూడా ఉంది. ఆ స్పెషల్ ఏంటంటే గత గవర్నమెంట్‌లో అన్నదాత సుఖీభావ పథకం కౌలు రైతులకు ఇచ్చేవారు కాదు. బట్ ఈ గవర్నమెంట్‌లో కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు. 14,000 ఇస్తున్నారు ఎక్స్ట్రా ప్లస్ కౌలు రైతులకు కూడా ఇస్తా ఉన్నారు. ఇదొక మంచి పథకం కింద ఖచ్చితంగా జనం మెచ్చుకుంటారు ఈ పథకాన్ని. ఇంకా నెక్స్ట్ పిల్లలకిచ్చే అంటే ప్రతి చదువుకున్న బిడ్డకిచ్చే తల్లికి వందనం. పాత గవర్నమెంట్‌లో అమ్మఒడి. ఈ అమ్మఒడి కూడా 15,000 ఇస్తానని చెప్పి గత గవర్నమెంట్‌లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఊరు వాడ టౌన్‌కేశారు. బట్ ఇవ్వలేదు. అది కూడా 13,500 కాడికి ఇచ్చారు. 4 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. ఈ గవర్నమెంట్‌లో ఇప్పటికే సంవత్సరం అయిపోతుంది. వీళ్ళు కూడా 4 సంవత్సరాలే ఇస్తారేమో. బట్ ఆ గవర్నమెంట్‌కి, ఈ గవర్నమెంట్‌కి స్పెషల్ ఏంటంటే వీళ్ళ 15,000 ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తున్నారు. ఇదే పథకం కింద పాత గవర్నమెంట్‌లో 60 లక్షల మందికి ఇచ్చేవారు. ఇప్పుడు వీళ్ళు 80 లక్షల మందికి ఇస్తున్నారు. దాదాపు 20 లక్షల మంది అదనంగా లబ్ధి పొందుతున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ కింద కూడా మరో 50 లక్షల మంది రైతులకి, కౌలు రైతులకి, మామూలు రైతులకి అందరికీ కలిపి 50 లక్షల మందికి ఇస్తున్నారు. దాదాపు 1,30,00,000 మంది ఈ 2 పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాలు అమలు ఈ నెలాఖరులోపు స్టార్ట్ చేసి పూర్తి చేసేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడదు. వాళ్ళ బ్యాచ్‌కి మింగుడు పడదు. ఓ అంటే అద్దిన్నారో, ఇద్దిన్నారో, అద్దోసేశారు, ఇద్దోసేశారు, అమరావతిలో అంతోసేశారు అని చెప్తుంది తప్ప వేరేదేమో. ఇంకా నెక్స్ట్ మూడో విషయం. చంద్రబాబు గారు యువత తగ్గిపోతుంది. పిల్లల్ని ఎక్కువ మంది కనండి, ఎక్కువ మంది కనండి అని చెప్పి ప్రతి స్టేజ్‌లోనూ చాలా వరకు చెప్పుకొస్తున్నారు. అదే తదనుగుణంగా తాను చెప్పిన దానికి ప్రోత్సాహకంగా ప్రతి గవర్నమెంట్ లేడీ ఎంప్లాయీకి కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఇటు కాన్పుకు ముందు గాని, కాన్పు తర్వాత గాని 6 నెలల పాటు జీతం ఫ్రీగా ఇస్తారు. ఇది మంచి అవకాశం ఖచ్చితంగా. ప్రతి ఆడ ఎంప్లాయీ కూడా, ప్రతి లేడీ ఎంప్లాయీకి కూడా మంచి వెసులుబాటు ఇది. ఒక 6 నెలల పాటు 3 నెలల ముందు, 3 నెలల తర్వాత వెసులుబాటు లభిస్తే ఖచ్చితంగా చాలా ప్రోత్సాహం అది. ఈ 3 పథకాల గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి.